జ్ఞానం ద్వారా తొలగిపోతున్నాయి. కానీ విపర్యయాలు బాధిస్తూ ఉంటాయి. విపరీత భావనలు ఈ అనేక కల్పాలలో, అనేక అనంత కోటి కల్పాలలో ఏది కర్మ అయితే చేసి ఉన్నామో ఆ కర్మ తాలూకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి విక్షేపాన్ని కలిగిస్తూనే ఉంటాయి. రైట్. ఆ విక్షేపము విపరీత భావనగా ప్రకటమవుతూ ఉంటుంది. రైట్. ఆత్మస్వరూపం తెలుసుకుంటున్నట్లే ఉంటుంది. మళ్ళీ అనాత్మ యందు తాదాత్మ్యం కలుగుతున్నట్లే ఉంటుంది. అదే అక్కడ సూక్ష్మంలో మోక్షం అని చెప్తుంటారు కదా! సో, ఆ విధంగా ఆ చిన్న మార్పు బుద్ధిలో ఏదైతే రావాల్సి ఉందో, రైట్. సో, ఆ బుద్ధిలో ఆ మార్పు అది జ్ఞానం ద్వారా, విచారం ద్వారా కలుగుతున్నప్పుడు, ఇంక వేరే ఆలంబన అవసరం లేనప్పుడు దాన్ని జ్ఞాన మార్గం. రైట్. ఆ ఆ ఆ విక్షేపరాహిత్యం ఏదైతే ఉందో దానికి యత్కించిత్ కొంచెం ఆలంబన కావాలి. ఒక ఆలంబనతో ఆ విక్షేపాన్ని మనం అరికడుతున్నాము అన్నప్పుడు ఉపాసన. ఇదే మార్గంలో ఉపాసన ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగానే తెలుసుకుంటున్నాం. ఏ విధంగా అయితే జ్ఞాని విచారంలో తెలుసుకుంటున్నాడో అదే విధంగానే పరోక్షంగా తెలుసుకుంటూ ఉపాసకుడు పరోక్షంగా తెలుసుకుంటున్నాడు. పరోక్షంగా తెలుసుకొని అపరోక్ష అనుభూతిని పొందలేక ఆ అపరోక్ష అనుభూతి గురించి ఈ ఉపాసనను ఆశ్రయిస్తున్నాడు. అందుకని 2 ఒకే దారిలో వెళ్తున్నట్టుగానే ఉంటాయి. ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అని మహావాక్యమే. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే. తజ్జలాన్ ఇది హేతోః. అందుకని తజ్జలాన్ ఎందుకని? సర్వం కల్విదం బ్రహ్మ ఎలా చెప్తున్నారు? తజ్జలాన్, తత్ జ, తత్ ల, తత్ అన. జలాన్‌లో జ, ల, అన 3 వేరు వేరు పదాలు. ఇది శృతి శైలి. చాలా చోట్ల మనం చూస్తూ వచ్చాం ఉపాసనల్లో. రైట్. సో, సామ అంటున్నప్పుడు సా అనే అక్షరం మీద ఉపాసన. అమ అనే అక్షరం మీద ఉపాసన. ఉద్గీతలో ఉత్, గీ, థ అనే వేరు వేరు అక్షరాల మీద ఉపాసన. అలా చూస్తూ వచ్చాం కదా! ఇక్కడ కూడా తజ్జ, జలాన్ అంటున్నప్పుడు తత్ వేరే పదం. తత్ బ్రహ్మ. జ, ల, న, అన. అన అనేది ఆ 3 కూడా జ అంటే జాతం, తస్మాత్ జాతం. పరమాత్మ స్వరూపమే ఈ జగత్తంతటికి ఉపాదాన కారణం. ఎందుకని అక్కడి నుంచే ఉత్పన్నమవుతోంది. అందులోనే లీనమవుతోంది. అందులోనే దాని మనుగడ కొనసాగుతా ఉంది అని ఉత్పత్తి, స్థితి, లయలలో ఆధారభూతంగా ఉంది పరమాత్మ స్వరూపం అని ఈ విధంగా తెలుసుకొని శాంత ఉపాసిత మనస్సును నిర్మలం చేసుకుని ఆ సర్వం కల్విదం బ్రహ్మలో సర్వం ఏదైతే ఉందో ఆ సర్వంలో నేను కూడా అంతర్భావమే ఉన్నాను. నా శరీరము స్థూలము, సూక్ష్మము అంతా ఆ సర్వంలో భాగంగానే ఉంది. ఆ సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నాడు. ఆ బ్రహ్మలో ఆ చైతన్యం ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేగాత్మ. ఈ చైతన్యం కూడా అందులో అంతర్లీనమయ్యే ఉంది. ఇక్కడ మిగిలిందేముంది? ఏ ఉపాధులు చెప్పుకుంటున్నామో, ఉపాధి ధర్మాలు, ఉపాధి గుణాలు, క్రియలు అవన్నీ చెప్పుకుంటున్నామో అవన్నీ సర్వంలో భాగమైపోయాయి. వాటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి, తెలుసుకుంటున్నటువంటి ప్రమాత, జ్ఞాత, శ్రోత, మంత, విజ్ఞాత అని ఏదైతే భావిస్తున్నామో ఆ తత్వము, అహం అని ఏదైతే భావిస్తున్నాం ఆ తత్వము అది కూడా చైతన్య స్వరూపమే. బ్రహ్మలో భాగమైపోతా ఉంది. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నప్పుడు ఈ 2 అంశాలు కూడా ఉపాధి అంశాలు జగత్ రూపేణ బ్రహ్మయే, చైతన్య స్వరూపము సాక్షాత్తుగా అని ఇక మిగిలిందేమీ లేదు. కాబట్టి శాంత మనస్సు అత్యంత ప్రసన్నమవ్వడానికి ఈ చిన్ని వాక్యము సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యము తగిన సామర్థ్యాన్ని, శక్తినిస్తా ఉంది. ఆ మనసు శాంతమై ఉపాసిత. కథం? ఏ విధంగా ఉపాసించాలి? కానీ ఏ విధంగా ఉపాసించాలి? ఏ విధంగా ఉపాసించాలనేది ఈ తర్వాత భాగంలో అత ఖలు క్రతుమయః అని ఆరంభమవుతుంది. అది చూద్దాం. మంత్రం చూసాము. భాష్యంలో అథ ఖలు క్రతుమయః అని కదా! ఆ చివరిలో పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత అని ఆ క్రతుం కుర్వీత నుంచి మొదలవుతుంది వ్యాఖ్య. క్రతుం కుర్వీత చివరిలో అదే వాక్యంలో చివరిలో క్రతుం కుర్వీత అని. వాస్తవానికి ఈ వాక్యం ఏదైతే ఉందో అత ఖలు క్రతుమయః పురుషః అని దీన్ని తత్క్రతు న్యాయం అని చెప్పుకుంటారు. తత్క్రతు న్యాయం అని బృహదారణ్యకంలో కూడా ప్రసిద్ధమైన మంత్రం. అక్కడ కూడా 4వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం శారీరక బ్రాహ్మణం, జ్యోతిర్బ్రాహ్మణం 3వ బ్రాహ్మణం, పెద్ద బ్రాహ్మణం అయిన తర్వాత శారీరక బ్రాహ్మణం. బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు. ప్రతి అధ్యాయంలో కూడా మళ్ళీ అవాంతర విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ బ్రాహ్మణము అని చెప్పుకుంటాం. ఇక్కడ ఛాందోగ్యంలో అయితే ఖండము అని చెప్పుకున్నామో 13వ ఖండము, 14వ ఖండము అని అక్కడ బ్రాహ్మణం అని. అక్కడ శారీరక బ్రాహ్మణంలో
ప్రసిద్ధ మంత్రం. అథో ఖలు ఆహుః కామమయ ఏవాయం పురుష ఇతి. కామమయ ఏవాయం పురుష ఇతి అని ఇక్కడ కూడా ఆ కామమయ ఏవాయం పురుష ఇతి అనే వాక్యాన్నే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. రైట్. ఆ తర్వాత అక్కడ కామమయ ఏవాయం పురుష ఇతి స యథా కామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే యత్ కర్మ కురుతే తదభిసంపద్యతే అని ఇదే అర్థం. ఇదే అర్థంలో అక్కడ మంత్రం ఆ విధంగా. రైట్. అంటే ఈ పురుషుడు కామమయ, కామనలు కలిగినటువంటి వాడు. ఏ విధమైనటువంటి కామనలతో ఏ విధమైనటువంటి కామన కలిగి ఉన్నాడో అటువంటి సంకల్పాలు చేస్తున్నాడు. కామం నుంచి క్రతుడు సంకల్పం. ఇక్కడ సంకల్పం అర్థమే. సంకల్పాలు చేస్తున్నాడు. ఎటువంటి సంకల్పాలు చేస్తాడు అటువంటి కర్మలు చేస్తాడు. ఎటువంటి కర్మలు చేస్తాడు అటువంటి ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఫలాన్ని పొంది అటువంటి జన్మను పొందుతుంది. ఆ విధంగా సంసార చక్రం అంతా కూడా ఈ కామన, ఈ సంకల్పము వీటి ద్వారానే తిరుగుతా ఉంది. అందుకని ఇక్కడ కూడా అథ ఖలు క్రతుమయ పురుష. క్రతు అంటే అక్కడ కూడా తత్క్రతు న్యాయం చెప్పుకున్నాం కదా. క్రతు అంటే సంకల్పము. సంకల్పాలు కలిగినటువంటి వాడు, సంకల్ప స్వరూపమే వీడు. సంకల్పాలు చేస్తూనే ఉంటాడు. ఎటువంటి సంకల్పాలైతే ఇక్కడ చేస్తున్నాడో తద్వారా అటువంటి కర్మలు చేస్తూ అటువంటి ఫలాలని పొందుతూ అటువంటి ఆ విధంగానే సంసారంలో తిరుగుతుంది. సో అది ఇక్కడ చూద్దాము. క్రతుం కుర్వీత ఉపాసిత కథం ఉపాసీత. ఆ కథం ఉపాసీతకి సమాధానంగా క్రతుం కుర్వీత. క్రతుః నిశ్చయ, సంకల్పము నిశ్చయం. అధ్యవసాయాత్మిక బుద్ధి. అంతఃకరణంలో 4 విభాగాలు చెప్పుకుంటుంటాం కదా. సంకల్పాత్మిక, సంకల్పమే స్వరూపము, సంకల్పమే ఆత్మ, ఆత్మ అంటే స్వరూపము. అంతఃకరణం ఒకటే. అంతఃకరణంలో 4 విభాగాలని చెప్పుకున్నప్పుడు అంతఃకరణంలో 4 గదుల్లాగా ఉన్నాయని, 4 అవయవాలని ఆ విధంగా కాకుండా అంతఃకరణం ఒకటే. అది క్రియారూపంగానే భేదాలు. ఆ అంతఃకరణము నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు దాన్ని బుద్ధి అంటున్నాం. నిశ్చయం చేస్తున్నటువంటి సందర్భంలో నిశ్చయ వ్యాపారం, అది వ్యాపారం కదా, అది ఒక క్రియ. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు అదే అంతఃకరణాన్ని బుద్ధి అంటున్నాం. అదే సంకల్ప వికల్పాలు జరుగుతున్న సందర్భంలో అదే అంతఃకరణాన్ని మనస్సు అంటున్నాం. అదే స్మరణాత్మకంగా మనకు స్మృతులను కలిగిస్తున్నటువంటి అదే అంతఃకరణాన్ని చిత్తము అని. అదేవిధంగా అహం కరోమి అనేటువంటి అహం భావనను, అహం కరోమి నేను చేస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, ఇవన్నీ క్రియలే కదా. సో ఈ భావనను కలిగించేటువంటి ఈ అంశాన్ని తీసుకొస్తున్నప్పుడు అహంకారం అని. ఒకే అంతఃకరణం. క్రియల ద్వారా ఈ విధంగా 4 విభాగాలు. ఇక్కడ క్రతుః అంటే నిశ్చయ, అధ్యవసాయ బుద్ధి. ఆ బుద్ధియే పురుషుడు. ఏ విధంగా భావిస్తున్నాడో, ఏ విధంగా సంకల్పిస్తున్నాడో, ఏ బుద్ధిలో ఏ భావాలను ఉంచుకున్నాడో అదే కదా పర్సనాలిటీ, పర్సోనా ఏదైతే అంటున్నామో ఆ పర్సనాలిటీ. వాడి ఫిజికల్ కాకుండా మెంటల్గా, సైకలాజికల్గా వాడి పర్సనాలిటీ, వాడి పర్సోనా ఏదైతే అంటున్నామో అదే పురుషుడు, అదే వ్యక్తి. ఈ వ్యక్తి ధార్మికుడని, ఈ వ్యక్తి దుష్టుడని చెప్తున్నప్పుడు ఏ విధంగా చెప్తున్నాము? వాడి బుద్ధి, వాడి నిశ్చయము, వాడి వ్యవహారము, వాడి నడవడి, వీటి ద్వారానే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడి బుద్ధిలో ఉన్నటువంటి భావనల ద్వారానే. లోపల ఉన్నదే బయటికి అభివ్యక్తం అవుతుంది ఏదో రూపంగా. రైట్. ఎంత మాస్క్ ఏ విధంగా దాన్ని కవర్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఏదో రకంగా లోపల ఉన్నదే బయటికి అభివ్యక్తం అవుతుంది. సో ఆ విధంగా అది అధ్యవసాయం, నిశ్చయం. అదే ఆ నిశ్చయమే వాడు, ఆ వ్యక్తి. క్రతుః నిశ్చయ అధ్యవసాయ ఏవం ఏవ న అన్యథా ఇతి అవిచల ప్రత్యయ. ఆ అధ్యవసాయ అంటే నిశ్చయం అంటే ఏంటి? నిశ్చయం అంటే ఏవం ఏవ న అన్యథా, ఇది ఈ విధంగానే ఉంది, నా అన్యథ ఇంకొక విధంగా ఉండే అవకాశమే లేదు అని ఒక దృఢమైనటువంటి భావన ఏ విషయంలోనైనా కూడా. విషయం ముఖ్యం కాదు ఇక్కడ, ఆ విషయం కాదు ముఖ్యము. ఏ విషయంలోనైనా కూడా ఇటువంటి భావన, ఇది ఈ విధంగానే ఉంది. రైట్. సో ఇది సరైన మార్గము, ఇది సరైన మార్గం కాదు, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇలానే వెళ్ళాలి అనేటువంటి భావనలు ఏవైతే లోకంలో ఉన్నాయో ఆ ప్రత్యయం బుద్ధి భావన. అవిచల చలనము లేనటువంటి అంటే నిశ్చయమైనటువంటి, నిశ్చయాత్మక బుద్ధి అంటున్నాం కదా, అది క్రతు సంకల్పము, నిశ్చయము. తం కుర్వీత క్రతుం కుర్వీత స క్రతుం కుర్వీత అని.
ఏ ఏ ఉప కథ ఉపాసిత అని చెప్పారు కదా! సో, ఎలా? ఏం ఉపాసించాలి? క్రతుం కుర్వీత నిశ్చయాన్ని చేయాలి. ఏం నిశ్చయం చేయాలి తర్వాత చెప్తారు. ఏం నిశ్చయం చేయాలి? నిశ్చయం చేయాలి. ఆ నిశ్చయం చేయడమే ఉపాసన. ఉపాసన ఉపాసనలోనే మనకి ఒక ఆవృత్తి అర్థం తెలుస్తాం. ఆవృత్తి అర్థం దాని ముఖ్యార్థమై కూర్చుంది ఉపాసన అంటున్నప్పుడు. ఉపాసన అంటున్నప్పుడు ఉపాసన, ధ్యానాన్ని కూడా ఇదే నిర్వచనం చెప్పుకుంటాం. రైట్. సజాతీయ వృత్తి ప్రవాహము ఏ విధంగా? విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం. ఏ విషయాన్నైతే ధ్యానం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి నిరంతర వృత్తి ప్రవాహం ఎలా కలుగుతుంది? ఆ నిశ్చయం ఉన్నప్పుడే కదా! ఆ విధంగా ఆ నిశ్చయాన్ని చేయాలి. తం కుర్వీత ఉపాసీత ఇత్యనేన వ్యవహితేన సంబంధః. హ్మ్. ఆ పై మంత్రంలో ఇదే మంత్రంలోనే పూర్వవాక్యంలో ఇది శాంత ఉపాసీత అని వచ్చింది కదా! ఆ ఉపాసీత అనే పదానికి ఇక్కడ క్రతుం కుర్వీత అనే పదానికి మధ్యలో చాలా ఒక వాక్యం ఏముందక్కడ? చాలా పదాలున్నాయి. అయినా గూడా ఆ ఉపాసీత అనే పదాన్ని ఈ కుర్వీత అనే క్రతుం కుర్వీత అనే వాక్యంతో సమన్వయం చేసుకోవాలి. రైట్. తం కుర్వీత అంటే కుర్వీత అంటే ఉపాసీత. ఉపాసీతకే ఇక్కడ కుర్వీత అని. రైట్. సో, క్రతుం ఉపాసీత. ఆ నిశ్చయాన్నే ఉపాసించాలి. ఇత్యనేన వ్యభితేన సంబంధః. కిం పునః క్రతుకరణేన కర్తవ్యం ప్రయోజనం? కిం పునః క్రతుకరణేన ఈ క్రతుకరణం, ఈ ఉపాసన ఈ విధంగా నిశ్చయం చేయడం వల్ల లాభమేంటి? కిం కర్తవ్యం? అంటే కిమర్థం కర్తవ్యం? ప్రయోజనం ఏంటి? కథం వా క్రతుః కర్తవ్యః? ఏ విధంగా ఈ సంకల్పం చేయాలి? నిశ్చయం ఏ విధంగా చేయాలి? క్రతుకరణం చ అభిప్రేతార్థ సిద్ధి సాధనం కథం? క్రతుకరణం. ఈ క్రతుకరణం ఏదైతే ఉందో ఇది సాధనం దేనికి? అభిప్రేతార్థ సిద్ధి. అభిప్రేతం యదర్థం మనకు కావలసినటువంటి విషయాన్ని సంపాదించేటువంటి సాధనం అని ఎలా తెలుస్తా ఉంది ఇది? ఇది ఏ విధంగా సాధనం అవుతా ఉంది? రైట్. సో, ఈ ఈ ఈ క్రతుకరణం వల్ల ఫలం అది. ఆ ఫలానికి, ఈ సాధనకి సంబంధం ఉండాలి గదా! ఏ సాధన అయితే అనుష్ఠానం చేసినప్పుడు ఏ ఇష్టఫలాన్నైతే ఇస్తుందో ఆ సాధనయే ఆ ఫలానికి సంబంధించినటువంటిది. రైట్. సాధ్య నిర్ణయం ముందు మనం ఏ సాధ్యం దేన్ని సంపాదించాలి, దేన్ని పొందాలి అని అది పురుషార్థ నిర్ణయం. దేన్ని పొందాలి? పురుషార్థం. పురుషార్థం అంటే పురుషుని యొక్క ప్రయోజనం. పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థం. పురుషార్థం ఏంటి? ఏది మనం పొందదలుచుకుంటున్నామో అనే నిర్ణయం ముందు జరిగిన తర్వాత, ఆ పురుషార్థం మన ఇష్ట వస్తువు అయింది. ఆ ఇష్ట వస్తువు యొక్క సాధన అన్వేషణ చేస్తాం. అనేక సాధనలున్నాయి లోకంలో. అనేక కర్మలున్నాయి, అనేక ఉపాసనలున్నాయి, అనేక లౌకిక సాధనలు, శాస్త్రీయ సాధనలు, అనేక విషయాలున్నాయి. సో, వాటిలో మదిష్ట సాధనం ఇది మదిష్ట వస్తువు తెలిసింది. ఆ ఇష్ట వస్తువు యొక్క సాధనమేది అని నిర్ణయం చేయాలి గదా! సో, ఆ విధంగా శృతి ఇక్కడ క్రతుం కుర్వీత అని చెప్పినప్పుడు, ఈ క్రతుం కుర్వీత అనేది ఈ ఉపాసన ఈ సాధ్యానికి సంబంధించిందా? ఏ విధంగా సంబంధించింది? అని ప్రశ్న. రైట్. ఈ క్రతుకరణం అనేటువంటి ఉపాసన అభిప్రేతార్థ సిద్ధి సాధనమేనా? ఏ విధంగా అవుతుంది? ఇత్యస్య అర్థస్య ప్రతిపాదనార్థం అథ ఇత్యాది గ్రంథః. రైట్. సో, అథ ఖలు క్రతుమయః పురుషః ఇత్యాది ఈ తత్క్రతు న్యాయం ఏదైతే చెప్తున్నామో మనం ముందు, ఇదంతా కూడా ఈ ప్రశ్నలకు సమాధానమే. ముఖ్యంగా ఉపదేశం ఏంటి ఇక్కడ? శాంత ఉపాసీత. ఆ శాంత ఉపాసీత ఎలా? క్రతుం కుర్వీత ఇది. రైట్. సో, సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత క్రతుం కుర్వీత. అది ప్రధాన విధి లేదా ఉపాసన విధి. ఉపాసన యొక్క విధానం అంతవరకు. అయితే ఆ ఉపాసన అనేది సాధనం గదా! సాధనం సాధ్యానికి సంబంధించి ఉంటుంది. ఆ సాధ్యం గురించి, సాధన గురించి, వాటి గురించినటువంటి ప్రశ్నలు సహజంగా ఉపాసకుల్లో ఏవైతే మొదలవుతాయో వాటికి సమాధానమే ఈ తర్వాత ఈ మిగిలిన గ్రంథం అంతా అనేసి. అందుకని కిం పునః క్రతుకరణేన కర్తవ్యం ప్రయోజనం? ఈ ఉపాసన ద్వారా ప్రయోజనం ఏంటి? తర్వాత ఈ ఉపాసన ఎలా చేయాలి? కథం వా క్రతుః కర్తవ్యః? కథం కర్తవ్యః? ఆ తర్వాత ఇది ఈ సాధ్యాన్ని ఎలా సంపాదిస్తుంది? మీమాంస శాస్త్రము. రైట్. కర్మల గురించి చెప్పే శాస్త్రం మీమాంస శాస్త్రము. మీమాంస అంటే వాక్య విచారం అని. వాక్య విచారం. అందుకని మీమాంస దర్శనం ఏదైతే ఉందో, మీమాంస దర్శనం గాని, న్యాయ దర్శనం గాని, ఈ 2 దర్శనాలు
యద్యపి ద్వైత దర్శనాలే వేరే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. రైట్? ద్వైత పరంగా ఆ ప్రపంచాన్ని విశ్లేషిస్తున్నాయి. కొన్ని విషయాలను ప్రతిపాదిస్తున్నాయి. రైట్? సో, అందులో ద్రవ్య, గుణ, కర్మ అని ఏదో పదార్థాలను అవన్నీ ప్రతిపాదిస్తారు. ఆ అంశం మనకు అనుకూలం కాకపోయినప్పటికీ, విరుద్ధమే అయినప్పటికీ కూడా, వాళ్ళు రూపొందించినటువంటి ప్రక్రియలేవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రమాణ విచారము న్యాయశాస్త్రంలో విశేషంగా గ్రహించబడింది. ప్రమాణ పటవః అని చెప్పుకుంటారు. ప్రమాణ శాస్త్రంలో పటుత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే ప్రమాణ శాస్త్రాన్ని విశేషంగా విచారించినటువంటి వాళ్ళు. ఎపిస్టిమాలజీగా చెప్పుకోవచ్చు ఇంచుమించు ప్రమాణ శాస్త్రం. అంటే ఏ విషయాన్నైనా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటాము? తెలుసుకునే సాధనలేంటి? ఆ తెలుసుకునే సాధనల్లో దోషాలేమన్నా ఉన్నాయా? దోషాలను ఎలా మనం ఆహ్, ఆహ్, అధిగమించాలి? ఇవన్నీ వాళ్ళు విచారణ చక్కగా చేశారు. ఆ భాగము అన్ని దర్శనాలకి, అన్ని శాస్త్రాలకి, కేవలం దర్శనాలకే గాదు, అన్ని శాస్త్రాలకి. ఆయుర్వేదం తీసుకోవచ్చు, వ్యాకరణం తీసుకోవచ్చు, ఏ శాస్త్రమైనా తీసుకోవచ్చు. ఆ విషయాలు, ఆ తర్కం, యుక్తి ఏదైతే ఉందో అంతటా ఉపయోగపడేది. రైట్? సో, అదేవిధంగా దర్శనం ఒకటుంటుంది. మీమాంసా శాస్త్రం. మీమాంసా దర్శనంలో వాళ్ళు ఈ వేద పూర్వ భాగం కర్మకాండలో వాక్యాలను తీసుకొని విచారం చేస్తుంటారు. ఆ విచారం అంతగా ప్రయోజనకారి అవ్వదు వేదాంత విచారానికి. కానీ, ఆ విచారణ పద్ధతి ఏదైతే ఉందో, ఎలా విచారించాలి? వాక్యం నుంచి అర్థాన్ని ఎలా తీసుకోవాలి? అది వాక్యమీమాంస. ఆ వాక్యమీమాంస యథాతథంగా ఇక్కడ ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే వేదాంతంలో గూడా వాక్య విచారమే. ఉపనిషద్ వాక్యాలను తీసుకొని, ఈ వాక్యాన్ని ఎలా విచారించాలి? ఈ వాక్యం యొక్క అర్థం ఎలా ఉంది అని చెప్తున్నారు. రైట్? ఆ సంబంధంలో ఈ దర్శనాలన్నింటిలో గూడా పరస్పర సహకారి భావం ఉంది. సహకారక భావం ఉంది. అన్ని దర్శనాల్లో కూడా. అన్ని దర్శనాలు ఆహ్, విచారంలో విచారం ద్వారా కలిగే నిర్ణయాలేవైతే ఉన్నాయో, ఆ నిర్ణయాన్ని స్వీకరించకపోయినప్పటికీ గూడా ఆ విచారణ పద్ధతి, విచారణలో వాళ్ళు అవలంబించినటువంటి యుక్తులు అవన్నీ అవి సర్వత్రా ఆహ్, 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 ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇక్కడ గూడా మనం చూస్తున్నప్పుడు పూర్వపక్షము, సిద్ధాంతము విచారం చేస్తున్నప్పుడు పూర్వపక్షంలో వచ్చే యుక్తులు కొన్ని సిద్ధాంతంలో మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు సిద్ధాంతి కూడా ప్రయోగిస్తుంటాడు. యుక్తిలో దోషం కాదు. యుక్తిని ఎలా ప్రయోగిస్తున్నాము? రైట్? సో, ఆ పద్ధతి, యుక్తిని ప్రయోగించేటువంటి నైపుణ్యం, అది గదా ముఖ్యం. సో, అది అన్ని దర్శనాల్లో నుంచి కూడా గ్రాహ్యమే అవుతుంది. ఇక్కడ మీమాంసలో వాళ్ళు వాక్య విచారం చేస్తున్నప్పుడు ఒక విధి, అంటే ఈ పని చేయాలి అంటున్నప్పుడు దానికి 3 అంశాలని చెప్పుకుంటారు. కిం భావన, కేన భావన, అంటే ఇది ఆహ్, కిం భావాకాంక్ష, కేన భావాకాంక్ష, కథం భావాకాంక్ష. కిం భావాకాంక్ష అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ కర్మ ఏదో చెప్పబడింది. దీనివల్ల సాధ్యమేంటి? సాధ్యాకాంక్ష అని చెప్పుకుంటాం. దీని ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏంటి? అనేటువంటి ప్రశ్న మనకు ఖచ్చితంగా మొదలవుతుంది. ఏదైనా కర్మ చెప్పినప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి? అనేటువంటి ప్రశ్న ఉండనే ఉంటుంది. సో, ప్రతి విధికి ఆ అంశం ఒకటుంటుంది. కిం భావాకాంక్ష. ఆ కిం భావాకాంక్ష ఏమి దీని ప్రయోజనం? కిం కర్తవ్యం. ఇక్కడ మనం కూడా చూస్తున్నాం గదా! కిం కర్తవ్యం. కిం పునః క్రతుకరణేన కర్తవ్యం. ప్రయోజనం ఏంటి? ఆ తర్వాత కథం భావాకాంక్ష, ఎలా చేయాలి? ఈ విధి జ్యోతిష్ఠోమ యాగం ఉంది. సరే, జ్యోతిష్ఠోమం అనేది ఒక పదం అంతే. జ్యోతిష్ఠోమ యాగేన స్వర్గకామో యజేత అని చెప్తున్నప్పుడు జ్యోతిష్ఠోమం అనేది ఒక పదం. ఆ పదం ఒక యాగాన్ని సూచిస్తా ఉంది. ఆ యాగం 5 రోజులు జరుగుతుంది. 5 రోజులు ఏం చేయాలి? మొదటి రోజు ఏం చేయాలి? రెండో రోజు ఏం చేయాలి? మొదటి రోజు పొద్దున ఏం చేయాలి? మధ్యాహ్నం ఏం చేయాలి? ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? అది కథం భావాకాంక్ష. ఎలా అంటున్నప్పుడు ఆ క్రమమంతా వస్తాం. దాంట్లో ఉన్నటువంటి అంగాంగి భావాలు, ఆ అంగభూత కర్మలేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాల్సింది. కథం భావాకాంక్ష. ఇక్కడ కూడా మనం కథం వా క్రతుః కర్తవ్యః. ఈ క్రతు ఉపాసన ఎలా చేయాలి? రైట్? ఆ తర్వాత కేన భావాకాంక్ష. కేన అంటే కేన సాధనే. ఏ విధంగా సాధ్యాన్ని పొందాలి? రైట్? ఇక్కడ కూడా అదే విధంగా క్రతుకరణం చ అభిప్రేతార్థ సిద్ధం కథం. ఈ అభిప్రేతార్థ సిద్ధి సాధనం కథం. అభిప్రేతార్థ సిద్ధి ఎలా జరుగుతుంది అనే 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 3 అంశాలని శృతి తెలియజేస్తుంది. కర్మలో ఏ విధంగా అయితే ఆ 3 అంశాలని శృతే తెలియజేస్తుంది.
అదేవిధంగా ఇక్కడ కూడా శృతి క్రతుం కుర్వీత అని చెప్పిన తర్వాత ఈ 3 ఆకాంక్షలు ఏవైతే కలుగుతున్నాయో ఈ 3 ఆకాంక్షలకి సమాధానం చెప్తా ఉంది శేషభూత గ్రంథంలో. ఇత్యస్య అర్థస్య ప్రతిపాదనార్థం అథ ఇత్యాది గ్రంథః. అథ అథ ఖలు క్రతుమయః అని ఈ గ్రంథం అంతా కూడా ఈ ప్రశ్నకు సమాధానమే. ఈ ప్రశ్నలకు సమాధానం అంటున్నప్పుడు ఈ క్రతుం కుర్వీత అనే వాక్యానికి వ్యాఖ్యానం. ముండకంలో కూడా తస్యోపవ్యాఖ్యానం అని మొదలవుతుంది మాండుక్యంలో, రైట్. ఓంకారం చెప్పిన తర్వాత దాని వ్యాఖ్యానమే ఈ గ్రంథం అంతా అని చెప్పేసి. తైత్రీయంలో కూడా సూత్రభూత వాక్యం తీసుకుంటాం ఆనందవల్లిలో, బ్రహ్మ విదాప్నోతి పరం అని. ఆ బ్రహ్మ విదాప్నోతి పరం అనే సూత్రభూత వాక్యం దాని వ్యాఖ్యానం శేష ఉపనిషత్తు అని. ఇక్కడ కూడా ఈ ఉపాసనలో క్రతుం కుర్వీత దానికి వ్యాఖ్యానం ఈ ఖండం అంతా. అథ ఖలు ఇది హేత్వర్థః. అథ ఖలు ఇది ఉపాసీత కిం, ఎందుకు ఉపాసన చేయాలి అంటే అథ ఖలు, ఎందుకని, ఈ కారణం చేత. ఏమని కారణం అది? యస్మాత్, అథ ఖలు అనేది హేత్వర్థమైంది కాబట్టి ఈ కృతమయకి ముందు యస్మాత్ అనే పదాన్ని జోడించుకుంటే అన్వయం కుదురుతుంది. యస్మాత్ క్రతుమయః పురుషః. క్రతుమయః ఈ మయట్ ప్రత్యయానికి సామాన్యంగా మనం మయట్ ప్రత్యయము ఈ అన్నమయం, ప్రాణమయం, మనోమయం అన్నింటిలో మయ అని వస్తుంది. దాన్ని మయట్ ప్రత్యయం అని చెప్పుకుంటాం. ఆ మయట్ ప్రత్యయానికి వికారార్థము, ప్రాచుర్యార్థం, ప్రాయార్థం కూడా. ఇక్కడ ప్రాయార్థం తీసుకుంటున్నాడు. క్రతుమయ అంటే క్రతుప్రాయ, క్రతుప్రచుర అని చెప్పుకోవచ్చు. ప్రాచుర్యార్థమే ప్రాయార్థం కూడా. క్రతుమయ క్రతుప్రాయ, క్రతుస్వరూపమే అయి ఉన్నాడు పురుషుడు. అధ్యవసాయాత్మక, అధ్యవసాయమే స్వరూపము. రైట్. మనం ఒక వ్యక్తిని చెప్తున్నాడు. ఆ వ్యక్తి అంటే ఏముంది అక్కడ? వ్యక్తి అంటే వాడి భావనలు, వాడి ఆలోచనలు, రైట్. సో వాడి వ్యవహార శైలి ఇదంతా ఇదే వ్యక్తిని చెప్పుకుంటాం. అందుకని క్రతుమయ క్రతుప్రాయ అధ్యవసాయాత్మక పురుషో జీవ. పురుషుడు, జీవుడు, పురుష అంటే జీవుడు, ఈ విధంగా ఆ ప్రాణి క్రతుప్రాయమే, అధ్యవసాయ రూపమే. యథాక్రతుర్ అస్మిన్ లోకే పురుషో భవతి అని కదా. యథాక్రతు అంటే యాదృశః క్రతు అస్య. క్రతు అధ్యవసాయం సంకల్పం. యాదృశః క్రతు అస్య, వాడు ఎటువంటి నిశ్చయాలు, ఎటువంటి భావనలు కలిగి ఉంటాడో ఈ లోకంలో, స అయం యథాక్రతు. యథాక్రతు అనే పదం మంత్రంలో వచ్చింది. యథాక్రతు అంటే యాదృశః క్రతు అస్య సోయం. ఎటువంటి నిశ్చయాలు కలిగి ఉన్నాడో అటువంటి వాణ్ణి, ఆ నిశ్చయాలతో కూడినటువంటి వాణ్ణి, అటువంటి అభిప్రాయాలతో కూడినటువంటి వాణ్ణి, ఆ వ్యక్తిని యథాక్రతు అని చెప్తున్నాం. యథాక్రతు అనేది ఆ వ్యక్తిని చూపిస్తా ఉంది. బహువ్రీహి సమాసం. యథాక్రతు అంటే క్రతు అనుసారి అని అర్థం చెప్పుకోకుండా, అభిభావం చేయకుండా, క్రతు అనుసారి, క్రతువులాగా అని కాకుండా యథాక్రతు అంటే యాదృశః క్రతు అస్య. అస్య అని వచ్చింది కదా, బహువ్రీహి సమాసం అనే పదార్థం. ఎటువంటి క్రతువులు కలిగినటువంటి వాడో, ఎటువంటి నిశ్చయాలు, సంకల్పాలు కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి. యథాక్రతు పురుషః. పురుష శబ్దంతో అన్వయం దానికి. క్రతుమయ పురుషః, యథాక్రతు పురుషః. యాదృశః క్రతు స్వయం యథాక్రతు. యథా అధ్యవసాయో యాదృంగ్ నిశ్చయః. ఎటువంటి నిశ్చయాలు కలిగినటువంటి అస్మిన్ లోకే జీవన్ ఇహ పురుషో భవతి. అస్మిన్ లోకే, యథాక్రతుర్ అస్మిన్ లోకే పురుషో భవతి. అస్మిన్ లోకే, ఈ లోకంలో, ఈ మర్త్య లోకంలో. ఇక్కడ మనుష్యులే కదా ఈ శాస్త్రానికి అధికారులు. ఉపనిషత్తు కానీ, తర్వాత కర్మకాండ కానీ, ఏదైనా కానీ రెండు కూడా సంపూర్ణ వేదం. ఎవరు అధికారులు వేదానికి? మనుషులే, పశుపక్షాదులు కాదు. పశుపక్షాదులు ఎలా అధికారులు అవుతాయి? దేవతలు కూడా అధికారులు కాదు అని ఈ దేవతాధికరణంలో మీమాంసకులు నిర్ణయం చేస్తారు. ఇంద్రుడు యాగం ఎలా చేస్తాడు? ఇంద్రుడు యాగం చేయాలంటే ఇంద్రుడు హవిస్సును ఎలా అర్పిస్తాడు? ఇంద్రాయ ఇదం స్వాహ నమమ అని ఇంద్రుడు తనకు తానే ఎలా అర్పించుకుంటాడు? మనం ఇంద్రుడికి అర్పించవచ్చు, కానీ ఇంద్రుడు ఎలా అర్పించుకుంటాడు అని ఆ విధంగా వాళ్ళు చెప్తూ దేవతలకి కర్మాధికారం లేదు అని చెప్తారు. అయితే అస్మిన్ లోక, ఈ లోకంలో. సో ఈ లోకంలో అంటే మనుష్య లోకంలో, మర్త్య లోకంలో మనుష్యులు, ఎందుకంటే మనుష్యులు అధికారులు కాబట్టి. అస్మిన్ లోకే పురుషః యథాక్రతు భవతి. ఎటువంటి సంకల్పాలు కలిగి ఉన్నటువంటి వాడో, ఎటువంటి నిశ్చయాలు, ఎటువంటి భావనలు, ఎటువంటి నడవడి వ్యవహారం కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడో, తథా అదే విధంగా
ఇతః ప్రేత్య అంటే ఇతః అస్మాత్ దేహాత్ ప్రేత్య మృత్వా. ప్రేత్య శబ్దం కూడా చాలాసార్లు మనం చూసాం. ప్ర ప్లస్ ఇత్వా. ఇత్వా ఈ అనేది గత్యర్థక ధాతువు. ఇత్వా అంటే గత్వా. ఏ విధంగా వెళ్తున్నాడు? గత్వా వెళ్ళాడు. ఏ విధంగా వెళ్తున్నాడు? ప్రకర్షేణ, మళ్ళీ తిరిగి రాకుండా. అందుకని ప్రేత్య అంటే మరణం అనర్థం. మృత్వా మరణించిన తర్వాత, ఈ దేహాన్ని సంపూర్ణంగా విడిచిన తర్వాత, భవతి తథా భవతి, యథాక్రతు తథా భవతి. ఈ పురుషుడు ఇక్కడ ఏ విధంగా ఎటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడో అటువంటి రూపాన్ని మరణించిన తర్వాత పొందుతున్నాడు. ఇది సకలోపనిషత్తుల్లో మనం చూస్తూనే ఉంటాం. కటలో కూడా యథాకర్మ యథాశ్రుతం, రైట్. యోని మన్యే ప్రపద్యంతే అని ఆ విధంగా మంత్రం ఆరంభం అవుతుంది. సో యథాకృతకు యథాకర్మ యథాశ్రుతం, ఎటువంటి కర్మలు చేస్తున్నాడు, ఎటువంటి ఉపాసనలు చింతనలు చేస్తున్నాడు, అదే విధమైనటువంటి ఫలాలను పొందుతున్నాడు. అదే విషయాన్ని యథాకృతు ఎటువంటి నిశ్చయాలు కలిగి ఉన్నాడు. ఆ నిశ్చయం బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి. ఆ బుద్ధియే కదా వాడి సకల కర్మలకి మూల బిందువు, ఆధారభూతమైంది బుద్ధే కదా. బుద్ధిని బట్టే వాడి నడవడి ఉంటుంది. వాడి లోపల, వాడి హృదయంలో, వాడి బుద్ధిలో ఎటువంటి భావనలు ఉన్నాయో, వాడి చేష్టలు కానీ, వాడి లోక వ్యవహారం కానీ, ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు కానీ, అవన్నీ కూడా ఆ బుద్ధి మీద ఆధారపడే బుద్ధికి అనుగుణంగానే ఉంటాయి. అందుకనే మనం వేదాంతంలో చెప్పుకుంటాము, బుద్ధిం జ్ఞానమయం కృత్వా. అటువంటి బుద్ధి జ్ఞానమయమైనప్పుడు, జ్ఞానమయం అంటే ఆత్మజ్ఞానమయం, ఆత్మమయం, రైట్. ఇది ప్రత్యేగాత్మ యొక్క నిశ్చయం ఆ బుద్ధిలో కలిగినప్పుడు జగత్ని బ్రహ్మమయం పశ్యేత్, బ్రహ్మమయం జగత్ పశ్యేత్ అని, జగత్ బ్రహ్మమయం భవేత్ పశ్యేత్. సో ఎందుకని బుద్ధి ద్వారానే వాడు అన్ని జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి బుద్ధి ఉన్నాడో అటువంటి నడవడి ఉంటూ అటువంటి ఫలాలని పొందుతున్నాడు. తథా భవతి. ఇతః అస్మాత్ దేహాత్ ప్రేత్య మృత్వా భవతి. ఇందులో రెండు విషయాలు. ఆ పునర్జన్మను నిర్ధారించడం. పునర్జన్మను నిర్ధారించడం అంటే ఇది కూడా సాంసారికమే, వ్యావహారికమే, పారమార్థికంగా ఏం చెప్పటం లేదు. పారమార్థికంగా ఆత్మకు జన్మనే లేదని చెప్పినప్పుడు మళ్ళీ పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యావహారికంగానే. కానీ వ్యావహారికంగా అజ్ఞాన కాలంలో ఇది నడుస్తూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. అజ్ఞానానికి మందు లేదు, జ్ఞానం తప్ప. సో ఆ విధంగా అస్మాత్ దేహాత్ ప్రేత్య మృత్వా భవతి అని పునర్జన్మను ఒకటి చెప్పడము, ఆ తర్వాత పునర్జన్మకి హేతువు, నిమిత్తము కర్మలే అని చెప్పి. కర్మలు, చింతనలు, కర్మలు, ఉపాసనలు. ఉపాసన అంటే కేవలం శాస్త్రీయ ఉపాసనలే కాకుండా చింతన, విచారం. అందుకని అధ్యవసాయం తీసుకున్నాం. లౌకిక విచారాలు, లౌకిక చింతనలు ఇవన్నీ కూడా కృత్వనురూప ఫలాత్మకో భవతి ఇత్యర్థ. కృత్వనురూపం, ఈ క్రతువు సంకల్పం ఏదైతే ఉందో తదనురూప ఫలం, అటువంటి ఫలమే కలుగుతుంది అని చెప్తాం. ఏవం హి ఏతత్ శాస్త్రతో దృష్టం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం ఇత్యాది. ఏవం హి ఏతత్, ఇది ఇలానే ఉంటుంది, ఇది నిజమే, రైట్. ఎందుకంటే ఈ విధంగానే ఉంటుందని ఇతర శాస్త్రాలు, రైట్, గీతా శాస్త్రంలో కూడా ఇదే విషయం చెప్పబడింది కదా. శాస్త్రతో దృష్టం యం భావం స్మరన్ అంతకాలంలో జీవుడు ఎటువంటి భావాన్ని స్మరిస్తూ కళేవరం త్యజతి, కళేవరం ఈ శరీరాన్ని విడుస్తున్నాడు, రైట్. అటువంటి ఫలాన్ని, అటువంటి భావాన్నే పొందుతున్నాడు. ఇదే విధంగా బృహదారణ్యకంలో కూడా తృణజలూకాన్యాయం చెప్తున్నారు. ఈ మరణించే సమయంలో పురుషుడు, జీవుడు బుద్ధిలో ఆ రాబోయేటువంటి వాడి ఉపాధి శరీరం ఏదైతే ఉందో దాన్ని భావిస్తున్నాడు, దాన్ని పట్టుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఈ గడ్డి పురుగు గడ్డి మీద అలా పాకుతూ వెళ్ళి చివరి దాకా వెళ్ళి ఆ రెండవ గడ్డిని పట్టుకొని మొదటి గడ్డిని వదిలేసేసి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగనే జీవుడు కూడా ఈ శరీరాన్ని విడిచే ముందు తర్వాత శరీరాన్ని పట్టుకొని ఈ శరీరాన్ని విడుస్తుంది. తర్వాత శరీరాన్ని భౌతికంగా పట్టుకోవడం కుదరదు, అది ఎక్కడ కనిపించటం లేదు. కాబట్టి మానసికంగా, భావనాత్మక శరీరాన్ని గ్రహిస్తున్నాడు మరణించే సమయంలో వాడికి స్ఫురిస్తాం తర్వాత జన్మ ఏదనేసి. ఆ శరీరాన్ని భావించి, ఏ విధంగా అయితే ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని పొందాడో ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని విడిచి ఆ రాబోయే శరీరంతో తాదాత్మ్యాన్ని పొందిన తర్వాత ఈ శరీరాన్ని విడుస్తున్నాడు.
రైట్. సో, అది అందుకని ఆ భావన ఏదైతే చివరి క్షణంలో కలుగుతుందో తదనుగుణమైనటువంటి జన్మని మళ్ళీ పొందుతున్నాడు. యత ఏవం యత ఏవం వ్యవస్థా శాస్త్రదృష్టా అత అ అ అ అతః స ఏవం జానన్ క్రతుం కుర్వీత. ఇప్పుడు అథ ఖలు అని చెప్పుకున్నాం గదా! అది హేతువర్తం అని చెప్పుకున్నాం. రైట్. హేతువర్తం ఎందుకని? క్రతుం కుర్వీత అని ఉపాసీతాకు అర్థము క్రతుం కుర్వీత అని నిశ్చయం చెయ్యి. ఎందుకు నిశ్చయం చేయాలి? ఎందుకంటే నిశ్చయమే నువ్వు. నీ స్వరూపమంతా నిశ్చయమే. నిశ్చయమే అయ్యుంది. ఎటువంటి నిశ్చయాన్నయితే చేస్తూ ఉన్నావో ఇక్కడ, అటువంటి జన్మనే పొందుతున్నావు. కాబట్టి నువ్వు చేయాల్సిందంతా గూడా సరైనటువంటి నిశ్చయమే. నిశ్చయమే చేయాలి. అందుకని అతః స ఏవం యత ఏవం వ్యవస్థా శాస్త్రదృష్టా. ఇది వ్యవస్థ. సంసార వ్యవస్థ అంతా ఇది. సంసారం ఈ విధంగానే నడుస్తాం. సంసార చక్రం ఈ విధంగానే తిరుగుతుంది అని శాస్త్రదృష్టా వ్యవస్థ. శాస్త్రం ద్వారా చక్కగా బోధించబడుతున్నటువంటి వ్యవస్థ ఇదే. అతః అందుకని ఏవం జానన్ స ఉపాసకః. ఆ ఉపాసకుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? క్రతుం కుర్వీత. ఏం క్రతు చేయాలి? ఎటువంటి సంకల్పం చేయాలి? అది చెప్పలేదింకా. సంకల్పం చెయ్యి. ఎందుకంటే సంకల్పం ద్వారానే నువ్వు పొందదగిందంతా పొందుతున్నావు. కాబట్టి ఆ సంకల్పాన్ని చెయ్యి. ఆ నిశ్చయాన్ని బుద్ధిలో ఏర్పరుచుకో. దాని ద్వారానే నువ్వు ఫలాన్ని పొందబోతున్నావు కాబట్టి. కానీ ఎటువంటి నిశ్చయాన్ని చేయాలి? ఏదైతే ఉత్తమమో, ఏదైతే శ్రేష్టమో, ఏదైతే నీకిష్టమో, ఏదైతే నీకు అనుకూలమో దాన్ని చేయాలి. అది ఎలా తెలుస్తుంది? మళ్ళీ శాస్త్రం ద్వారానే. రైట్. అందుకని స ఏవం జానన్ క్రతుం కుర్వీత యాదృశం క్రతుం వక్ష్యామః తం. శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి కదా క్రతువు కూడా. అందుకని యాదృశం క్రతుం వక్ష్యామః చెప్పబోతున్నాము. శృతి చెప్తాం తర్వాత రెండో మంత్రంలో. అటువంటి సంకల్పాన్ని చేయాలి. యత ఏవం శాస్త్ర ప్రామాణ్యాద్ ఉపపద్యతే క్రత్వనురూపం ఫలం అతః స కర్తవ్యః క్రతుః. శాస్త్ర ప్రామాణ్యాత్ క్రత్వనురూపం ఫలం ఉపపద్యతే. ఈ క్రత్వనురూపం ఫలం నువ్వు ఎటువంటి సంకల్పాలు చేస్తున్నావో, ఎటువంటి జీవనం జీవిస్తున్నావో తదనుకూలమైనటువంటి ఫలమే వస్తుందని శాస్త్రం ద్వారా కదా తెలుస్తా ఉంది. శాస్త్ర ప్రామాణ్యాత్ క్రతురూపం ఫలం ఉపపద్యతే కదా. అందుకని సహ కర్తవ్యః సక్రతుః కర్తవ్యః. ఈ ఎటువంటి విషయాన్నైనా తెలుసుకోవడానికి ప్రమాణం కావాలి. రూపం ఉంది, చక్కగా రూపం ఉంది. ఆ చక్కటి రూపాన్ని తెలుసుకోవడానికి కళ్ళు కావాలి. చక్షురింద్రియం రూపానికి ప్రమాణం, శ్రోత్రేంద్రియం శబ్దానికి ప్రమాణం. అది తెలుసుకునే సాధనం, ఆయా విషయాలను తెలుసుకునే ఆయా సాధనాలు. అదేవిధంగా అనుమాన ప్రమాణం ఇత్యాదులు. అయితే అలౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ జన్మ తర్వాత ఏం జరుగుతుందనేటువంటిది అలౌకిక విషయం. లోక ప్రమాణాలతో తెలిసే విషయం కాదు. పూర్వజన్మ ఉంది, ఉత్తర జన్మ ఉంది అని ఎలా తెలుస్తా ఉంది? అందుకనే దీని మీద ఇంత చర్చ జరుగుతుంటుంది. మళ్ళీ జన్మ ఉందని ఎవరు చెప్పారు? ఎలా మాకు చూపించండి, మేము నమ్మము అని ఇవన్నీ ఎందుకొస్తున్నాయి సంశయాలు? ఎందుకంటే లౌకిక ప్రమాణాల ద్వారా వీటిని నిరూపించలేము. అనుమానం ద్వారా కొంతవరకు చెప్పొచ్చేమో గాని, అనుమానం ద్వారా కూడా నిర్దుష్టంగా, దోషరహితంగా దాన్ని ప్రతిపాదించడం కాదు. శాస్త్రం ద్వారానే తెలుస్తాం. అందుకని అలౌకిక విషయాలు 2. ఒకటి ధర్మము, ఒకటి బ్రహ్మ. ఒకటి ధర్మము, రెండవది బ్రహ్మ. లేదా మొదటిది బ్రహ్మ, రెండవది ధర్మము. ఈ 2 ధర్మము, బ్రహ్మ. ఈ 2 కూడా అలౌకిక విషయాలు. ఈ రెండింటిని విచారించడానికి 2 శాస్త్రాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మమీమాంస శాస్త్రము, అథాతో ధర్మ జిజ్ఞాస అని ధర్మమీమాంస శాస్త్రం. ధర్మము ఈ సంసార ప్రవాహానికి సంబంధించినటువంటి, ఈ జన్మ, తర్వాత జన్మ, ముందు జన్మ, వీటికి సంబంధించినటువంటి. సో వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ జన్మ ఓకే. ముందు జన్మ, తర్వాత జన్మ అంటున్నప్పుడు ఇవి అలౌకికాలైపోతాయి. ఈ జన్మలో జరిగే విషయాలు, ఈ జన్మలో జరుగుతున్నటువంటి విషయాల్లో కార్యకారణ భావాలు లోక ప్రమాణానికి అందుతాయి. ఇది చేశాము, ఈ ఫలము, ఈ కర్మ, ఈ ఫలము అని చెప్పుకోవడానికి మనకి కుదురుతుంది లౌకిక ప్రమాణాల ద్వారా. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల ద్వారా వ్యవహారం కుదురుతుంది. కానీ పూర్వజన్మ అని చెప్పేసరికి శాస్త్రమే ఒక ప్రమాణం. ఎందుకంటే అదే దాని విషయం కాబట్టి. రైట్. సో అదంతా ధర్మ ఆ భావనలోకి వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మ కూడా ఈ పూర్వజన్మ, ఉత్తర జన్మ ఇవేవైతే అనేక జన్మలు ఉన్నాయో వాటన్నిటిలో అనుస్యూతంగా, అనుగతంగా, ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటి వికారము లేకుండా నిత్య సిద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా ఉన్నటువంటి ఒక తత్వము.
దాని ప్రతిపాదన, దాని జ్ఞానం కూడా శాస్త్రం ద్వారా తెలుస్తా ఉంది. లౌకిక ప్రమాణాలకు అందదు. రైట్. సో, ఆ విధంగా శాస్త్ర ప్రామాణ్యాద్ ఉపపద్యతే. ఈ క్రత్వనురూపం ఫలం. రైట్. సో, ఏవం శాస్త్ర ప్రామాణ్యాత్ క్రత్వనురూపం ఫలం. ఈ క్రతు సంకల్పానికి సంబంధించినటువంటి ఫలం, సంకల్పము దాని ఫలం ఇది శాస్త్రం ద్వారానే తెలుస్తా ఉంది కాబట్టి సకర్తవ్య క్రతుః సకర్తు. అందుకని శాస్త్రం చెప్తా ఉంది ఈ సంకల్పం చెయ్యి. ఎలాంటి సంకల్పం చేయాలి అది కూడా శాస్త్రమే చెప్తా ఉంది. ఆ ఉపాసన చేయవలసి ఉంటుంది. ఆ విధంగా శాస్త్ర ప్రమాణం ద్వారా చెప్తూ కథం ఏంటది? ఏంటా క్రతువు? రైట్. ఏ ఏ ఏ విధంగా ఏ విధంగా ఈ క్రతువు నిశ్చయాన్ని చేయాలి? దానికి తర్వాత మంత్రం మనోమయ అని. రెండో మంత్రం చూద్దాం. మనోమయః ప్రాణశరీరో భారూపః సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామః సర్వగంధః సర్వరసః సర్వమిదం అభ్యాత్తో అవాక్యనాదరః. ఇది ఈ విధంగా సంకల్పించాలి. మనోమయః అని సంకల్పించు. మనోమయః మనోమయః మనస్సు ఉపాధిగా కలిగినటువంటి మనోమయః. విజ్ఞానమయః అని చెప్పుకుంటాం కదా, విజ్ఞానమయః. అదేవిధంగా మనోమయః మనస్సే ఉపాధిగా కలిగినటువంటి, అంటే మనస్సు సూక్ష్మ శరీరము, లింగ శరీరము, ఈ లింగ శరీరం ఉపాధిగా. అదేవిధంగా ప్రాణ శరీరః ప్రాణమే శరీరంగా కలిగినటువంటి, భారూపః ప్రకాశ స్వరూపుడను. ఎవరు? జీవుడు తనను తానే ఈ విధంగా సంకల్పించుకుంటున్నాడు. మనోమయః మనస్సు ఉపాధిగా కలిగినటువంటి వాడను. ప్రాణ శరీరః ప్రాణమే శరీరముగా కలిగినటువంటి వాడను. భారూపః ప్రకాశాత్మక స్వరూపాన్ని, ప్రకాశాత్మక స్వరూపుడను. సత్య సంకల్పః సత్యమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాడను. పరమాత్మ స్వరూపం. పరమాత్మ సత్య సంకల్పః. రైట్. సో, సంకల్పాలు జీవుడు ఏదైతే సంకల్పాలు చేస్తున్నాడో అందులో ఏ కొన్నో నెరవేరుతున్నాయి. అనేక సంకల్పాలు ఆ విధంగానే అవి విచ్ఛిన్నమవుతున్నాయి. రైట్. వినాశనాన్ని పొందు విచ్ఛిన్నమవుతున్నాయి. ఫలాన్ని ఇవ్వటం లేదు. ఎందుకంటే అనృత దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనృత దోషాలు, అవిద్యా దోషాలు, అనృత దోషాలు, ఆ ప్రతిబంధకాలు వీటి ద్వారా బాధించబడుతూ ఆ సంకల్పాలు నెరవేరటం లేదు. కానీ పరమాత్మ యందు ఈ ఉపాధి ద్వారా కలిగేటువంటి దోషాలేవి లేనందున, అవిద్యా కామకర్మ వీటి ద్వారా కలిగేటువంటి ప్రతిబంధకాలు ఏవీ లేనందువల్ల పరమాత్మ సంకల్పాలు ఏవి కూడా, ఆయన ఏ సంకల్పం చేస్తున్నాడో ఆ సంకల్పం ఎప్పుడు కూడా దానికి తిరుగు లేకుండా జరుగుతూ ఉంది. రైట్. బహుశ్యాం చెప్పాడు ఆయన, బహుశ్యాం అని. బహుశ్యాం బహుభవనం అయిపోయింది, అనేకత్వం వచ్చేసింది. రైట్. బహుశ్యాం ప్రజా ఏయా అనేక జీవరాశులు కావాలంటే అనేక జీవరాశులు వచ్చేసాయి. బహుశ్యాం ప్రజా అని ఆ విధంగా సత్య సంకల్ప. సకల సంకల్పాలు ఆయన బుద్ధిలో ఉత్పన్నమవుతున్నటువంటి సంకల్పాలు ఏవి కూడా వ్యతిరేకత లేనందున రైట్. దానికి ప్రతిబంధకాలు, వ్యతిరేకత, విరుద్ధ భావాలేవి లేనందున అవి ఆ విధంగా నెరవేరుతూనే ఉన్నాయి. అవి ఆ విధంగానే అభివ్యక్తమైపోతున్నాయి. రైట్. సో, మనము ఈ వేదాంత ప్రక్రియల్లో కూడా దృష్టి అని చెప్పుకుంటున్నప్పుడు, దృష్టి అంటే సృష్టి ఒకటి ఉంది, దాన్ని మనం చూస్తున్నాం. సృష్టి మనం ఆల్రెడీ ఉన్నటువంటి సృష్టిలో మనం ప్రవేశించాము. సృష్టిలో అనాది కాలం నుంచి అనంతంగా నడుస్తూనే కొనసాగుతూనే ఉంది. అందులో ఒకానొక కాలంలో, ఒకానొక సమయంలో మనం ఇందులో ప్రవేశించాము, కొంతకాలం ఉంటాము, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతుంటాము అనేటువంటి ఒక దృక్పథంతో దృష్టివాదం నడుస్తూ ఉంటుంది. ఇక దృష్టివాదము ఈ సృష్టి ఏదో ముందు ఉంది, నేను అందులో ప్రవేశించాను అనేటువంటి సామాన్య భావన, అది అందులో ద్వైత అంశమే అధికంగా కనిపిస్తుంటుంది. అందులో నుంచి కొద్దిగా దూరం వచ్చి దృష్టి, నేనేదైతే చూస్తున్నానో ఆ చూసేటువంటి క్షణంలోనే, రైట్, ఆ దర్శనం, ఆ జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఆ సమకాలంలోనే అక్కడ సృష్టి అభివ్యక్తం అవుతా ఉంది. సమకాలంలోనే, అప్పుడే. ఆ దర్శనం లేకుంటే ఆ సృష్టి కూడా లేదన్నట్లనే. రైట్. దృష్టియే సృష్టి, దృష్టిరేవ దృష్టియే సృష్టి. ఆ దృష్టి అంటే దర్శనమే సృష్టి అని ఆ విధంగా చూసినప్పుడు
దర్శనమే సృష్టి. దర్శనం ఏంటి? సంకల్పం. దర్శనం అనేది బుద్ధిలో కలిగేటువంటి భావన. జ్ఞానము బుద్ధిలోని వృత్త్యాత్మకంగా కలుగుతా ఉంది. రైట్. ఆ వృత్త్యాత్మకంగా సంకల్పము, అదే నిశ్చయము, అదే సంకల్పము, అదే జ్ఞానము, విశేష జ్ఞానము. తదనుగుణంగానే దృశ్యము. దృష్టి అనుగుణంగానే దృశ్యము అని చెప్పుకుంటున్నప్పుడు ఏమవుతుంది? సత్య సంకల్పమే కదా! ఏదేదైతే భావిస్తున్నాడో అదే కనిపిస్తా ఉంది అని. రైట్. ఆ విధంగా దృష్టి సృష్టి భావంతో చూసినప్పుడు రైట్. అసత్య సంకల్పం అనేటువంటి భావన ఇంకా స్పష్టమైపోతాం. ఆకాశాత్మ. ఆకాశాత్మ. ఇక్కడ జీవుడు తనను తాను ఉపాధులతో కూడినట్లుగా భావించుకొని పరిచ్ఛిన్నంగానే చూస్తాడు. రైట్. సో, నేను లావయ్యాను, సన్నబడ్డాను, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు తన మీద ఆపాదించుకుంటాడు సహజంగా. రైట్. నేను ఫలానా తిథిలో పుట్టాను, ఇన్ని రోజులున్నాను, ఇంత పని చేశాను, ఇవన్నీ కూడా ఉపాధులకు సంబంధించినటువంటివి. సో, ఏ ఉపాధితో ఎటువంటి ఉపాధి అయినా గాని, కేవలం స్థూల శరీరమే గాకుండా, కేవలం సూక్ష్మ శరీరమే గాకుండా, వాటి ధర్మాలు గాని, ఇంకొకటి గాని ఏదైనా గూడా, దేనితోనైనా తాదాత్మ్యాన్ని పొందినప్పుడు పరిచ్ఛిన్నతనే కలుగుతా ఉంది. దేనితోనూ తాదాత్మ్యాన్ని పొందకుండా జీవుడు వ్యవహరించే ప్రశ్నే లేదు. ఏదో ఒక సమాజంతో, ఏదో ఒక కమ్యూనిటీతో, ఏదో దాంతో, ఏదో విషయంతో తాదాత్మ్యాన్ని పొందుతూనే వ్యవహరిస్తుంటాడు. ఏ విధంగా తాదాత్మ్యాన్ని పొందినా, ఒక దేశంతో గావచ్చు, రైట్. ఒక దేశ విశేషంతో గావచ్చు, ఒక కాలఖండంతో గావచ్చు, రైట్. లేదా ఆ దేశాల్లో, కాలాల్లో జరిగేటువంటి ఒకానొక భావనలతో తాదాత్మ్యాన్ని పొందొచ్చు. ఏ విధంగా పొందినా గూడా పరిచ్ఛిన్నతనే కలుగుతా ఉంది. రైట్. ఈ పరిచ్ఛిన్నతలన్నిటికి వ్యతిరేకంగా ఆకాశం సర్వగతం. రైట్. పర్వత, నదీ నదాలన్నీ ఆకాశంలో ఉన్నప్పటికీ గూడా, ఆకాశం దేని ద్వారా గూడా పరిచ్ఛిన్నం గావటం లేదు. అటువంటి ఆకాశాత్మ. ఆకాశమే వ్యాపకమే స్వరూపంగా కలిగినటువంటి వాడును అని సంకల్పించు. సత్య సంకల్పః అని సంకల్పించు. ఈ విధంగా ఆహ్, నీ సంకల్పాలు సామాన్య జీవనంలో ఏ సంకల్పాలైతే కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని లేవో, ఆ విధమైనటువంటి సంకల్పాలు కలిగిన వాడిగా భావించకు. సత్య సంకల్పం అని భావించు. మనోమయః ప్రాణశరీరః భారూపః అదే విధంగా మనోమయ ప్రాణశరీర తర్వాత వాటిని చూద్దాము. మనోమయ ప్రాణశరీరః అన్నప్పుడు గూడా వ్యష్టిలోకే తీసుకువెళ్తాం. సమష్టి గాకుండా వ్యష్టి నుంచే. సమష్టిలో భావించేదేముంది? ఈ పరిచ్ఛిన్నమైనటువంటి మనస్సే ఉపాధిగా భావించాలంటే ఇంక ఉపాసన ఏముంది? ఈ మన ప్రాణాపానాలే శరీరంగా భావించడానికి ఉపాసన ఎందుకు? అది ఎలాగో ఉండనే ఉంది. అందుకని మనోమయ ప్రాణశరీరః గూడా సమష్టిలోనే. భారూపః సత్య సంకల్పః ఆకాశాత్మ. అదే విధంగా ఆ తర్వాత ఇది వ్యాప్తి గురించి చూశాం. సత్య సంకల్పః ఆకాశాత్మ అపరిచ్ఛిన్న రూపం గురించి. భారూపః ప్రకాశక స్వరూపం అని భావించు. ఈ జడమైనటువంటి శరీరము, ఈ మనస్సు ఇవి గాకుండా నిత్య ప్రకాశక స్వరూపాన్ని, స్వయం ప్రకాశక స్వరూపాన్నని ఉపాసించాలి అని భావించు, నిశ్చయించు. ఈ నిశ్చయాన్ని పెంపొందించు. ఈ నిశ్చయాన్ని కలిగి ఉండు. మనస్సులో నిరంతరము. మనస్సులో భావాన్ని నిరంతరంగా కలిగి ఉండడమే ఉపాసన. సర్వకర్మ అన్ని కర్మలు కలిగినటువంటి వాడను. అన్ని కర్మలు అంటున్నప్పుడు పుణ్యకర్మలు, ధర్మ కర్మలు, ధార్మిక కర్మలు. ఉపాసన కదా! ఉపాసన ఎప్పుడు గూడా సుఖాన్ని ఫలంగా ఇచ్చేదై ఉంటుంది ఒకటి. సుఖాన్ని ఫలంగా ఇచ్చేదై ఉంది కాబట్టి సుఖ సాధనలతోనే తాదాత్మ్యాన్ని కలిగించే విధంగానే ఉంటుంది. సర్వకర్మలు అంటున్నప్పుడు లోకంలో జరిగే కర్మలన్నీ అని తీసుకోవడానికి వీల్లేదు. లోకంలో జరిగే కర్మలన్నీ నావి అని గాకుండా పుణ్యకర్మలు. లోకంలో జరిగే కర్మలన్నీ చెప్పినప్పుడు పుణ్యపాప కర్మలన్నీ వస్తాయి. పుణ్యపాప కర్మలతో తాదాత్మ్యాన్ని పొందితే పాపఫలం గూడా ఉంటుంది. అందుకని పుణ్యకర్మలు, సర్వకర్మ, సర్వకామః అదే విధంగా సకల కామనలు. సకల కామనలు అంటున్నప్పుడు నా మనస్సులో కలిగేటువంటి కామనలు, కోరికలు ఇవి మాత్రమే కాకుండా సర్వకామః ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కోరికలు, అన్ని కామనలు. అక్కడ గూడా మళ్ళీ ధర్మ విరుద్ధం కానటువంటివి అని. ధర్మ విరుద్ధం కానటువంటి అధర్మానికి ఆమడ దూరంలో ఉండాలి ఎప్పుడు గూడా. రైట్. సో, అధర్మాన్ని స్పృశించే ప్రశ్నే లేదు. సో, దాన్ని ఈ ఈ ఈ ఉపాసన ఆరంభం కావడానికి చాలా మునుపే అధర్మాన్ని విడవాలి. అధర్మాన్ని విడవకుండా అధ్యాత్మ మార్గం ఎలా మొదలవుతుంది? కాబట్టి సర్వకామః అన్నప్పుడు గూడా ధర్మ వ్యతిరిక్త కామనలు కాకుండా ధర్మానుకూలమైనటువంటి సకల కామనలు.
సర్వకామః. సర్వకామః సర్వకామనలకి ఆశ్రయము. సర్వకర్మలకు ఆశ్రయాన్ని, సర్వకర్మలు కలిగినటువంటి అంటే సర్వకర్మలకు ఆశ్రయాన్ని అని ఉపాసించు అని భావించు. సర్వకామనలకి ఆశ్రయాన్ని అని భావించు. అదేవిధంగా సర్వగంధః, ఇక గంధ, రస ఇత్యాది భౌతిక విషయాలు. పృథివీ జల తేజో వాయుర్ ఆకాశాలు భూతాలు, ఆ భూతాల్లో ఉన్నటువంటి గుణాలు భౌతికాలు. సర్వగంధః, ఈ గంధః సర్వగంధః అంటున్నప్పుడు కూడా గంధః అంటే సుగంధమే. ఉపాసన ఫలాలు ఎప్పుడు కూడా సుఖమే అని చెప్పుకున్నాము, రైట్. ఇవన్నీ కూడా సుకృత విషయాలే. ఇప్పుడు గీతలో కూడా మనం 10వ అధ్యాయం చూస్తున్నప్పుడు పరమాత్మ అనేక ఉపాధులు చూపిస్తాడు. ఈ ఉపాధుల్లో నన్ను భావించచ్చు, ఉపాసించు అని. అన్ని శ్రేష్ఠ ఉపాధులు చూపిస్తారు. నికృష్ట ఉపాధులు ఎందుకు చూపించలేదు? ఉపాసనకు అనర్హాలు అవి. ఉపాసనలా చేయరు. ఉపాసన చేసేది శ్రేష్ఠ విషయాన్ని భావిస్తూనే ఉపాసన చేస్తాము. అందులోనే బుద్ధి యొక్క వ్యాప్తి, బుద్ధి యొక్క పెరుగుదల, విస్తృతి, బుద్ధి వికసించడం ఏదైతే ఉందో, బుద్ధి సంకుచిత భావాలను విడిచి వ్యాపించడం ఏదైతే ఉందో అది ఉత్కృష్ట ఆలంబనతోనే కలుగుతుంది. కానీ నికృష్ట ఆలంబన ఎలా కలుగుతుంది? అందుకని అక్కడ ఆ విధంగా సకల ఉత్కృష్ట శ్రేష్ఠ భావాలనే తీసుకుంటారు. ఇక్కడ కూడా సర్వగంధ అంటే సకల సురభి సుగంధాలని. సర్వరస, శ్రేష్టమైనటువంటి రసాలన్నీ కూడా వాటన్నిటికీ ఆశ్రయము. సంపూర్ణ పృథివీ ఎక్కడి నుంచి వస్తా ఉంది? పృథివీ జల తేజ వాయు ఆకాశాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తస్మాత్ వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత అని కదా. సో వాటి ధర్మాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? కార్యధర్మాలన్నీ, కార్యగుణాలన్నీ కారణంలో ఉంటాయి. ఆ విధంగా సర్వగంధ, సర్వరస. అంతేకాకుండా సగుణం ఉపాసన అంటే, ఉపాసన ఎప్పుడు సగుణం మీదనే ఉంటుంది. సో సగుణంలో అశబ్దమస్పర్శ అరూపం అభ్యం చెప్పుకుంటామా? అశబ్దమస్పర్శ అరూపం అభ్యం నిర్గుణం గురించి చెప్తున్నాం. ఇక్కడ సగుణం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సర్వగంధ, సర్వరస. సర్వమిదం అభ్యాత్తో, సర్వమిదం అభ్యాత్తః, అభ్యాత్తః, రైట్. సో ఇదంతా కూడా దీనంతటికీ ఆశ్రయాన్ని అని. ఆ తర్వాత అవాకి అనాదరః. అవాకి సర్వమిదం అభిఆత్తః, అభ్యాత్తః. సర్వమిదం ఈ జగత్తునంతటినీ కూడా అభితః పరితః అన్ని వైపుల నుంచి, రైట్. అభితః సర్వతః, పరితః, ఆత్తః అంటే వ్యాపించినటువంటి సర్వవ్యాపి. ఆకాశాత్మ అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఆకాశాత్మలో స్వభావతః వ్యాపకత్వాన్ని చెప్పడం, స్వభావతః వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం. అయితే సర్వవిధం అభ్యాత్తః అంటున్నప్పుడు అన్నిటికీ ఆశ్రయంగా సర్వాత్మ స్వరూపం కదా. సర్వాత్మ స్వరూపం అని చెప్పుకుంటున్నప్పుడు మనము ఈ సర్వము జగత్తు, అదే ఇక్కడ వాక్యం కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని కదా మొదలైంది. సో ఈ జగత్తంతటికి ఆత్మస్వరూపమై ఉండి ఈ జగత్తంతటిని వ్యాపించి ఈ జగత్తునంతటిని నిలబెడుతున్నటువంటి, ఆ విధంగా సర్వమిదం అభ్యాత్తః అని. అదేవిధంగా అవాకి అనాదరః. అవాకి అంటే వాక్, నా వాక్, రైట్. సో వాక్ నుంచే అవాకి, వాకి వస్తా ఉంది. వాగింద్రియము లేనటువంటి. ఇప్పుడు దాకా అన్ని గంధ సర్వగంధ సర్వరస అని చెప్పుకున్నాం. తర్వాత అవాకి, ఇప్పుడు ఇంద్రియ రాహిత్యం. అవాకి అనాదరః. అనాదరః ఇక్కడ ఆదరః నా ఆదరః అయితే అనాదరః. ఈ భయాలు కానీ, తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, రైట్. ఆశ్చర్యపోవడం అనేటువంటి, విస్తుపోవడం, సో అటువంటివేవి లేనటువంటి, రైట్. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? తెలియని విషయము ప్రకటమైనప్పుడు, ఊహించనటువంటి విషయం మనకు తారసపడినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అహో కలు అని ఆ విధంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇది ఎప్పుడు నేను చూడనటువంటి విషయం. ఎప్పుడూ నేను చూడకపోవడం, ఏదైనా ఎప్పుడూ నేను చూడలేదు అనేది అజ్ఞానానికి సంకేతమా, జ్ఞానానికి సంకేతమా, రైట్. సో సర్వ విషయాలకు ఆధారభూతంగా ఉంటూ ప్రకాశక స్వరూపమై ఉంటూ సర్వ విషయాలకి, సకల విషయాలకి, సంపూర్ణ జగత్తుకి ఆధారభూతమై ఉంది, అధిష్టానభూతంగా ప్రకాశక స్వరూపంగా.
సో, అవిదిత విషయం అంటే ఏదైనా ఉంటుందా? తెలియని విషయము, కొత్త విషయము అనేది ఏదైనా ఉంటుందా? అందుకనే పురాణ పురుషః అని పురాణః, పురా అపి నవమని పురాణః అని చెప్పుకుంటుంటాం. రైట్. సో, అతి పురాతనమైనటువంటి అదే విధంగా అత్యంత నూతనమైనటువంటి ఒకే ఏకకాలంలో అది పరమాత్మ స్వరూపం. సో, అందుకని అక్కడ సంభ్రమానికి అవకాశం ఏముంది? సంభ్రమం జీవుడికి కానీ, సంభ్రమం జగత్కర్త పరమాత్మకెలా? సంభ్రమం జీవుడికి జగత్తులో కొంత అంశాన్ని మాత్రమే తెలుసుకొనున్నాడు. అనేక అంశాలు తెలుసుకోలేదు. కాబట్టి సంభ్రమానికి అవకాశం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పరమాత్మ సంపూర్ణ జగత్తుకి కర్త. ఆయనకు సంభ్రమం ఎక్కడిది? అందుకని ఆ విధంగా భావించు. ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పిన తర్వాత అది ప్రతిజ్ఞా వాక్యం. లేదా అది మూలభూత వాక్యం. సూత్రభూత వాక్యం. రైట్. తర్వాత ఆ వాక్యానికి తజ్జలానని దాన్ని నిరూపణ. ఆ తర్వాత ఉపాసన ఏదైతే ఉందో, ఆ ఉపాసన ఆ విషయాన్ని ఆ విషయాన్ని స్పష్టం చేసే విధంగానే ఉండాలి గదా! సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నప్పుడు ఈ జగత్తంతా బ్రహ్మమయం, బ్రహ్మస్వరూపం. రైట్. ఈ జగత్తంతా బ్రహ్మయే. బ్రహ్మ చైతన్య స్వరూపము, జగత్తు జడము. ఈ జడం కేవలం నామరూపాల ద్వారా జడంగా కనిపిస్తా ఉంది గానీ, వాస్తవానికి బ్రహ్మయే. ఆ నామరూపాలను తొలగించి చూడగలిగితే ఏ వస్తువునైనా గూడా నామరూపాన్ని కూలంకషంగా నామరూపాలని రైట్. ఆమ్రవృక్షము అదొక నామం పేరు. ఆమ్రవృక్షం అనే పేరుని తీసేస్తే వృక్షము అది ఇంకొక పేరు. ఆ వృక్షము అనే పేరుని తీసేస్తే పృథివీ తత్వము అది ఇంకొక పేరు. దాన్ని తీసేస్తే దానికి కారణము. సో, ఆ విధంగా సకల నామాలను దాంట్లో నుంచి తీసేసి చూడగలిగితే అది కేవలం చైతన్య స్వరూపంగానే మిగిలిపోతుంది. సత్స్వరూపంగానే, అస్థి రూపంగా, అస్థ్యాత్మకంగానే మిగిలిపోతుంది అని గదా! సర్వం కల్విదం బ్రహ్మ. ఆ భావన, ఆ భావనకు దగ్గరగా, ఆ భావనకు చేరువగా తీసుకెళ్ళేదే ఉపాసనవ్వాలి. దాన్ని ఆధారంగా చెప్పుకునే ఉపాసన ఆ భావంలోకి తీసుకువెళ్ళేదవ్వాలి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భావనలన్నీ గూడా సంకల్ప క్రతుః కుర్వీత అనేది చెప్పాడు. మనోమయః, ప్రాణశరీరో, భారూపః, సత్సంకల్పః, ఆకాశాత్మ ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ పరమాత్మ గుణాలు. రైట్. సో, పరమాత్మ గుణాలయ్యుండి, ఆ పరమాత్మ గుణాలని ఈ విధంగా పరమాత్మ అని భావిస్తున్నామా? ఈ విధంగా నేనున్నాను అని భావిస్తున్నామా ఇక్కడ? క్రతుం కుర్వీత అని చెప్పాడు గదా! క్రతుం కుర్వీత ఈ విధంగా సంకల్పం ఎవరు? ఉపాసకుడు. ఆ ముముక్షువు, ఆ ఉపాసకుడు సంకల్పం జేయాలి. ఏమని? నేను అని సంకల్పం జేస్తాడు గదా! మనోమయః అహం అనే గదా! కానీ ఆ గుణాలెక్కడి నుంచొస్తున్నాయి? పరమాత్మ గుణాలు. అది సర్వం కల్విదం. ఈ సర్వంలో ఒక చిన్ని భాగంగా నేనున్నాననేటువంటి భావన నుంచి, ఈ జగత్తులో ఒక మూలెక్కడో, ఒక మూల, ఒక కాలం, ఒకానొక కాలంలో, ఒకానొక దేశ విశేషంలో రైట్. సో, ఒకానొక ఉపాధితో ఉన్నాను అనే భావన నుంచి మనోమయః మనస్సు ఎటువంటి మనస్సు? సమష్టి రూపమైనటువంటి మనస్సు. అదే రూపం కాగలిగినటువంటి వాడును మనోమయః అని. ప్రాణ శరీరః ఏం ప్రాణం ఇక్కడ? సకల క్రియాశక్తి. అది శరీరంగా కలిగినటువంటి వాడును. భారూపః ప్రకాశక స్వరూపాన్ని అని అన్ని గుణాలు గూడా పరమాత్మలో గుణాలు. పరమాత్మకు వ్యష్టి సమష్టికి సంబంధించినటువంటి గుణాలు తన యందు కల్పించుకొని ఉపాసించడం. ఆ విధంగా సంకల్పం చెయ్యి. ఎలాగో సంకల్పాలు చేస్తావు? సంకల్పాలు చేయకుండా మనసు ఉండటం లేదు. సంకల్పాలు చేయకుండా మనస్సు ఉండగలిగితే అది జ్ఞానం అది సంపూర్ణ నివృత్తి మార్గంలోకొచ్చేస్తుంది. రైట్. కేవలము ఆహ్, సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యాన్ని తీసుకొని అక్కడికి ఆగిపోయి, సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ అని, సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ అని మనస్సు నివృత్తమైపోతే అది జ్ఞానం అవుతాంది, విచారం అవుతాంది. రైట్. అలా కానప్పుడు సంకల్పాలు చేయాల్సొస్తున్నప్పుడు కృతమయః పురుషః ఠీక్ హై. సరే కృతమయః పురుషః. కృతమయః పురుషః అది ఉండనే ఉంది కాబట్టి, ఈ విధంగా క్రతువు చెయ్యి. ఈ విధంగా సంకల్పం చెయ్యి. రైట్. మనోమయః ఇత్యాది రూపంగా చెయ్యి అని. ఓకే. మనోమయః. మనోమయః ఇక్కడ కూడా మయట్ శబ్దము ప్రాయార్థంలో మనః ప్రాయః. మనుతే అనేనైతి మనః. రైట్. మనుతే సంకల్పయతే సంకల్పాలు కలిగిస్తుంది. దేని ద్వారా అయితే సంకల్పాలు జరుగుతాయో అది మనస్సు. అనేనా అనేనా అనే అనే ఈ ఈ ఈ పదాలన్నిటికి గూడా ఇవన్నీ వీటినేమంటారంటే కృదంతాలు అని. కృత్ ఒక సఫిక్స్ ఒక ప్రత్యయం చేరిన తర్వాత ఈ శబ్దాలన్నీ గూడా సంస్కృత శబ్దాలన్నీ గూడా ధాతువుల నుంచే వస్తాయి.
రైట్. సో, మన అవబోధ్ అనే ధాతువు నుంచి మనస్సు, మన అని శబ్దం వచ్చిన తర్వాత, ఆ ధాతువు నుంచి ఈ శబ్దము ఏదో ఒక కారక అర్థంలో రావాల్సుంటుంది. ధాతువు అంటే క్రియనే. ధాతువు అంటే క్రియ అని చెప్పకపోయినా, ధాతువు క్రియకు సంబంధించినటువంటిది ప్రధానంగా. క్రియాత్మకంగానే ఉంటుంది ధాతువు. ధాతువు అర్థాలేముంటాయి? ఏదో పని చేయడం, ఏదో క్రియనే సూచిస్తూ ఉంటుంది. రైట్. సో, ఆ క్రియ అనేది కారకాల ద్వారానే కలుగుతుంది. ఒక కర్త ఉండాలి చేసేవాడు. ఒక కారణం ఉండాలి సాధనం. ఒక సంప్రదాన, అపాదానం ఉండాలి గదా! సో, ఈ రకంగానే ఆ ధాతువు నుంచి పదాలు ధాతువు ధాతువు రూట్ మూలభూత శబ్దం గదా! దాన్ని సాక్షాత్‌గా వాక్యంలో ప్రయోగించాం. కానీ ఆ క్రియకు అనుకూలంగా ఉండేటువంటి కారకాలేవైతే ఉన్నాయో, ఆ కారకాలను తెలియజేసేటువంటి పదాలు ఆ ధాతువు నుంచే వస్తాయి. మన ధాతువు నుంచే మనస్సు రావాలి. అయితే ఏ అర్థంలో వచ్చింది? కరణార్థంలో వచ్చింది. అందుకని అనేన దాన్ని విగ్రహవాక్యంగా చెప్పుకుంటాం. మనుతే అనేన ఇది మనః. దేని చేతనైతే సంకల్పాలు చేస్తారో దాన్ని మనస్సు అంటున్నాం. మనుతే అనేది ధాత్వర్థం. క్రియ అది. ఆ క్రియ ఏ సాధనంతో అయితే వీలు పడుతుందో ఆ సాధనాన్ని మనస్సు అంటుంది. మనుతే అనేనైతి మనః. తత్ స్వవృ ఆహ్, తత్ స్వవృత్యా విషయేషు ప్రవృత్తం భవతి. ఆ మనస్సు స్వవృత్యా స్వస్య వృత్తి వ్యాపారం, వికారం. మనస్సు ఏమవుతోంది? ఘటాన్ని చూస్తున్నప్పుడు ఘటాకారాన్ని పొందుతా ఉంది. ఆ తదాకారాన్ని పొందడం వికారం. ఘటాకార, పటాకారం పొందుతుంది. కేవలం ఘటానికి ఒక ఆకారం ఉంటుంది కాబట్టి ఘటాకారం అంటున్నాం. కేవలం ఘటపటాకారమే కాదు, శబ్దాకారం. రైట్. ఒక వేణునాదం వింటున్నప్పుడు ఆ నాదానికి ఆకారం అంటే ఏంటి? మనస్సు ఆ శబ్దాకారాన్ని పొందుతుంది. అందుకని ఆకారం అంటున్నప్పుడు అదేదో ఆహ్, రెక్టాంగిల్ లేదా స్క్వేరో లేకపోతే గ్లోబ్ గానో ఆ విధంగా ఆకారాన్ని తీసుకోకూడదు. ఆకారం అంటే విషయం. రైట్. ఆ విషయాకారాన్ని పొందుతాం. ఏ విధంగా? స్వవృత్యా. మనస్సు సూక్ష్మం కాబట్టి ఆయా స్థూల ఆకారాలన్నిటిని పొందగలుగుతుంది. సూక్ష్మము స్థూలంలో వ్యాపించి ఉంటుంది. సూక్ష్మము ఆ స్థూలాకారాలన్నింటినీ పొందగలదు. అదే సూక్ష్మం యొక్క మహత్వం గదా! స్వవృత్యా, స్వవికారం చేత మెంటల్ మోడిఫికేషన్ అంటాం గదా! ఆ దాని చేత విషయేషు ప్రవృత్తం భవతి. తేన మనసా అటువంటి మనస్సు అన్ని వృత్తులు గూడా ఏ వృత్తి కలుగుతా ఉందో బుద్ధిలో, ఆయా వృత్తిని ప్రకాశింపజేస్తూ సాక్షి చైతన్యము సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా నిరంతరం అక్కడ ఉండనే ఉంది. ఆ సాక్షి చైతన్యము, అదే సాక్షి చైతన్యము, అదే వృత్తిని ప్రకాశింపజేస్తూ అజ్ఞానం చేత ఆ వృత్తితో తాదాత్మ్యాన్ని పొందినట్లుగా తెలుస్తా ఉంది. ఏ ఘటాకార వృత్తి, పటాకార వృత్తి అయితే కలుగుతా ఉందో, దాంతో తాదాత్మ్యాన్ని పొంది అహం ఘటం జానామి అని చెప్పుకుంటా ఉంది. తత్ స్వవృత్యా విశేష ప్రవృత్తం భవతి. తేన మనసా తన్మయః తథా ప్రవృత్తః ఇవ తత్ప్రాయో తత్ప్రాయో నివృత్తః ఇవ చ. తేన మనస అటువంటి మనసుతో తన్మయః తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడై తథా ప్రవృత్తః ఇవ ఆ మనస్సు ఏ వికారాలు పొందుతుందో ఆ వికారాలన్నింటినీ పొందినట్లుగా తత్ప్రాయః అందుకని మనోమయః అని చెప్పుకుంటున్నాడు. అదే విధంగా నివృత్తః ఇవ చ. నివృత్తి. ఆ మనస్సు నివృత్తమైనప్పుడు, ఆయా విషయాల నుంచి, ఆయా భావాల నుంచి నివృత్తమైనప్పుడు, వీడు గూడా నివృత్తమైపోయినట్లుగా. రైట్. సో, దీన్ని మనం ధ్యాయేతీవ, లేలాయేతీవ అని చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం. ధ్యాయేతీవ మనసు ధ్యానం చేస్తా ఉంది. నిర్మలంగా ఉంది. మనసు నిర్మలంగా ఉంటున్నప్పుడు, నేను నిర్మలంగా ఉంటున్నాను అన్నట్లుగా. ఆ నిర్మలత మనసుకు సంబంధించినటువంటిది. పురుషుడికి కాదు. పురుషుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపుడు. రైట్. సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగానే ఎప్పుడూ ఉంటాడు. ప్రకాశకంగా సాక్షి రూపంగానే ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ కాలంలో నిర్మలమైనట్లుగా. అదే విధంగా లేలాయతీవ బుద్ధి ఈ విషయాకారాన్ని పొందినప్పుడు, మనస్సు విషయాకారాన్ని సంకల్పాత్మకమై విషయాకారాలను పొందినప్పుడు, తను కూడా విక్షేపాన్ని పొందినట్లుగా. ప్రవృత్తయివ, నివృత్తయివ. ఇవ శబ్దము ప్రవృత్తిని పొందటం లేదు, నివృత్తిని పొందటం లేదు గానీ పొందినట్లుగా భావిస్తాడు. కాబట్టి మనోమయః. రైట్. సో, మనోమయః అంటున్నప్పుడు మనస్సుతో తాదాత్మ్యాన్ని పొందినట్లుగా, సకల బుద్ధి ప్రత్యయాలతో తాదాత్మ్యాన్ని పొందినట్లుగా అని అక్కడి నుంచే మొదలుపెడదాము. అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ప్రాణ శరీరః అని చెప్పి భారూపః వస్తా ఉంది. ప్రకాశక స్వరూపాన్ని అని చెప్పుకుంటున్నాం గదా! అక్కడ భేదం తెలుస్తుంది.
ఈ ఉపాధికి, ఉపాధిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యానికి భేదం అక్కడ భారూపహలో వస్తుంది. రైట్. ఆ రెండో భాగాన్ని రేపు చూద్దాం. ఓం. ప్రణామములు గురుగారు. అద్భుతంగా ఒక్కొక్క వాక్యాన్ని పదాన్ని తీసి చక్కగా బోధిస్తున్నారు. బాగా అర్థమైంది అమ్మ, చూడండి. ప్రణామం స్వామీజీ. ఓం. చాలా చక్కగా చెప్తున్నారు. సహాధ్యాయులకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటాడు? అందరికీ ఓపెన్ చేస్తానండి. అలాగే. అందరూ ఓపెన్ చేసుకోవచ్చు, స్వామీజీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సహాధ్యాయులకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు ఈరోజు పాఠం. స్వామీజీ నమస్తే. ఈ రోజు చెప్పిన పాఠం అంతా అంటే నాకు చెప్పాలంటే పూర్తిగా నేను ఆకలింపు చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిన్న తజ్జలా, అదే క్రితం పాఠంలో తజ్జలా అని చెప్పారు కదా, దాని తాలూకు వివరణ ఇప్పుడు ఈ రోజు చెప్పింది ఏం నాకు పూర్తిగా మరి కొంచెం బోధపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తజ్జలాన్ అంటే ఏంటి పూర్తిగా చెప్పరా కొంచెం, అంటే సంగ్రహంగా చెప్తే చాలు. జలాన్ అంటే తత్ వేరే పదం అయిపోతుంది. జలాన్ అని ఇంకొక పదం తీసుకోవాలి. జలాన్ అనేది ఒక పదం కాదు అది. రైట్. సో జ, ల, అన అని దాన్ని మూడుగా విభజించుకోవాల్సి ఉంటుంది. జ, ల, జ ఒక అక్షరము అదే పదంగా తీసుకోవాలి. తర్వాత ల ఒక అక్షరము అదే పదంగా, అన ఇంకొక అక్షరం ఇంకొక పదంగా. దీనికి ఇప్పుడు తత్కి జాకి సంబంధం. తత్కి జాకి సంబంధం. ఇప్పుడు జ, ల, అన అనేది ద్వంద్వ సమాసం తీసుకోండి. ద్వంద్వం తీసుకున్న తర్వాత ఈ ద్వంద్వం ముందున్న తత్పదానికి ఈ మూడిటికి ఇండివిజువల్ గా సంబంధం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? తజ్జ. తజ్జ అంటే తస్మాత్ జాతం. ఏంటి? జగత్. ఈ జగత్ ఆ పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. జాతం. జ అనేది జాతంకి సంకేతం. అదేవిధంగా తత్ పదానికి లా సంబంధం చేస్తే తల్లా అవుతుంది. అప్పుడు దానికి విగ్రహానికి ఎలా చెప్తారు? తస్మిన్ లీయతే. ఎవరు? జగత్. ఆ జగత్తు ఆ పరమాత్మ యందు లీనమవుతా ఉంది. అదేవిధంగా తదన. తదన అంటే అనితి, ప్రాణితి. తస్మిన్ అనితి ప్రాణితి గచ్చతి. ఆ జగత్ ఈ పరమాత్మ యందు, తస్మిన్ సప్తమి కదా, పరమాత్మ యందు నడుస్తుంది స్థితి అవస్థలో. సృష్టి, స్థితి, లయలు. ఈ జగత్తు యొక్క సృష్టి ఎక్కడ? తత్. ఆ పరమాత్మ నుండి. అపాదానం పంచమి చెప్పుకుంటాం, పరమాత్మ నుండి వస్తా ఉంది. లయం, లయకి అధికరణం చెప్పుకుంటాము, పరమాత్మ యందు లీనమవుతుంది. ఎవరు? జగత్తే. పరమాత్మలోనే దాని యొక్క ఉనికి స్థితి కాలంలో. ఇది ముందు అది చెప్పారు, జా అని చెప్పారు, తర్వాత లా చెప్పాక స్థితి తర్వాత చెప్పారు. అన అనేది స్థితి. అనలో ప్రావు కలిపితే ప్రాణ అవుతుంది కదా. ప్రాణం ఎప్పుడు ఉంటుంది? జీవిత అవస్థలోనే కదా, స్థితి కాలంలోనే కదా. ఇప్పుడు అంటే దానికి ఈరోజు చెప్పిన పాఠానికి ఏమిటి సంబంధం? ఇప్పుడు ప్రశ్న అంటే 3 ప్రశ్నలు వేశారు కదా, ఆ 3 ప్రశ్నల్లోనే ఇవాళ జవాబు ఏంటి? ప్రశ్నలు ఉపాసన సంబంధించి. ఉపాసన ఎలా చేయాలి, ఉపాసన ఫలం ఏంటి, ఆ ఫలం ఈ ఉపాసన ద్వారా ఎలా కలుగుతుంది అని 3 ప్రశ్నలు. ఈ ఇతి శాంత ఉపాసీతకి ఈరోజు చెప్పిన పాఠం. ఇది శాంత ఉపాసీత అన్నప్పుడు ఉపాసన చెయ్యి అనేసి. దానికోసం ఎలా ఉపాసన అంటే క్రతుం కుర్వీత. ఏ ఉపాసన? క్రతుం కుర్వీత, నిశ్చయం చెయ్యి. ఏం నిశ్చయం చేయాలి? ఏం నిశ్చయం చేయాలి? కథం అనుగా ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, దానికి సమాధానంగా ఈ విధంగా నిశ్చయం చెయ్యి. మనోమయుడు అని నిశ్చయం చెయ్యి, భారూపహ నిశ్చయం చెయ్యి. ఆ 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్న కథం అని వచ్చింది. కథం వా క్రతు కర్తవ్యః. సో అది ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. మనోమయ ప్రాణ శరీర భారూప ఆకాశాత్మ అని ఉపాసించు అని అది నిశ్చయించి, ఇదెవరు? ఈ స్వరూపం ఇది అని నిశ్చయించి. తర్వాత ఇది కిం పునః క్రతుకర్ణేన కర్తవ్యం ప్రయోజనం అన్నది తర్వాత సంబంధం ఎలా కలుగుతుంది? తత్కృత న్యాయం. అదే తర్వాత చెప్తారు. అయితే క్రతుకరణం చ అభిప్రాయార్థ సిద్ధి సాధనం కథం అన్నది
ఇంకా తర్వాత చెప్పుకోవాలి మనం. తర్వాత చెప్పుకోవాలి. ఈ రోజు వచ్చింది కూడా తత్కృత న్యాయం చెప్పుకున్నాం కదా, క్రతుమయం పురుష అనేసి. అది ఏంటి ఆ న్యాయం మరొకసారి చెప్పరా, వివరించరా? అది న్యాయం సింపుల్. యాజ్ యూ సో యూ రీప్ అంటారు కదా. మనం ఏ కర్మలైతే చేస్తున్నామో అటువంటి ఫలమే పొందుతారు. అదా కాబట్టి ఈ సంకల్పం చేస్తే ఏమని, మనోమయ ప్రాణ శరీర భారూప అని సంకల్పం చేస్తే తదనుకూల ఫలాన్ని పొందుతారు. ఇలా కాకుండా పరిచ్ఛిన్నోహం, రైట్, దేహోహం అనే సంకల్పం చేస్తే, దేహోహం సంకల్పం చేయరు కానీ దేహోహం అనే భావనతోనే నడుస్తూ ఉంటుంది జీవితం. దేహం నేను అనే భావంతో నడుస్తుంటుంది. ఆ విధంగా కనుక అది సంకల్పం అవుతుంది. అటువంటి సంకల్పం చేస్తే అటువంటి ఫలాలే కలుగుతాయి. అలాగే ఉంటారు. అందుకని అటువంటి సంకల్పం చేయకుండా మనోమయ ప్రాణ శరీర భారూప అని ఇది ఉపాసన కదా, నిరంతరం ఇదే సంకల్పం చేయాలి. నిరంతరం ఇదే భావించు. మనోమయ, ఏ పని చేస్తున్నా కూడా మనోమయ ప్రాణ శరీర భారూప సత్య సంకల్ప అనే భావం చేస్తే ఇది సంకల్పం అయింది, ఇది క్రతువైంది, దీని అనుకూలమైనటువంటి ఫలాలు వస్తాయి నీకు. ఎందుకంటే తత్క్రతు యథా క్రతుర్భవతి తథా ఇతః ప్రేత్య భవతి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎలా ఉంటాడు కానీ తర్వాత అలానే అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా సంకల్పాలు చేస్తే ఆ తర్వాత వాడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటున్నాడు. ప్రాణ శరీర భారూప సత్య సంకల్ప హిరణ్య గర్భుడి ధర్మాలు ఇవన్నీ కదా. అంటే ఇది ఉపాసనే కానీ మరి బ్రహ్మాన్ని పొందడం అంటే ఎలాగవుతుందంటే ఇంకా క్రమముక్తి. క్రమముక్తి. బాగుంది. నమస్తే స్వామి, ధన్యవాదాలు.